ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. ఓవర్ వెయిట్ ఇది ప్రధాన ప్రాబ్లంగా ఇక్కడే కాదు ఆల్ ఓవర్ వరల్డ్లో ఇది ఒక పెద్ద సమస్యగా పరిణమిస్తోంది. ఈ మధ్య కాలంలో ప్రతి 100 మందిలో 70 మందికి ప్రాబ్లం ఉంది అని అధ్యయనాలే చెప్తున్నాయి. మరి ఓవర్ వెయిట్ నుంచి బయటపడాలి, వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఏం చేయాలి? హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? మరి ఇలాంటి డౌట్స్ని క్లారిఫై చేయడానికి వాళ్ళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియోపతి కన్సల్టెంట్ డాక్టర్ చేతన్ రాజ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎస్, వెయిట్ లాస్ అనేది ప్రతి ఒక్కరి ప్రాబ్లమేనండి. ఓవర్ వెయిట్ ఈజీగా అయిపోతారు, బట్ వెయిట్ లాస్ అనే అవ్వడం అంటేనే అదొక పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ అన్నమాట. సో ఏంటండి, నాజుగ్గా ఉండడానికి అందరు ఇష్టపడతారు, కానీ ఎందువల్ల ఈ మధ్య కాలంలో ఒకప్పటి నుంచి అన్ని రకాల ఫుడ్స్ తినేవాళ్ళము, కానీ ఇంత ఓవర్ వెయిట్ అనేది ఉండేది కాదు. ఇప్పుడైతే జంక్ ఫుడ్ వల్ల అని అంటున్నారు. ఇది వాస్తవమేనా? జంక్ ఫుడ్ వల్ల అయితే వెయిట్ పెరుగుతుంది, అది వాస్తవం, అది యాక్సెప్ట్ చేయాలి. కానీ నేను మీకోటి అడుగుతా, బై ఛాన్స్ బరువు ఎక్కుంది బాగా, మనకు ఏదైనా రోగం ఉంది, మనం డాక్టర్ దగ్గర పోయినాం, అడుగుతాం కదా, అరే బరువు ఎట్లా తగ్గాలి? డాక్టరే మనకు చెప్తారు, అరే బరువు తగ్గండి, మీకు షుగర్ కంట్రోల్లో వస్తుంది, బరువు తగ్గండి, మోకాల నొప్పులు కంట్రోల్లో వస్తుంది, బరువు తగ్గండి, నరాల నొప్పులు కంట్రోల్లో వస్తాయి. మనం రివర్స్ క్వశ్చన్ ఇస్తాం డాక్టర్కి, ఎట్లా తగ్గాలి బరువు అడుగుతామా లేదా? అప్పుడు డాక్టర్ ఏం సమాధానం చెప్తారు? ఎక్సర్సైజ్ చేయాలి, ఫుడ్ తగ్గించాలి, కంట్రోల్లో ఉండాలి, ఇలాంటివి ఇవన్నీ చెప్తారు. ఇంతకుముందు ఎట్లుండే అంటే జనాలు ఏం పని చేసినా, ఇప్పుడు పొలాల్లో ఎక్కువ పని చేస్తుండే, మ్యాక్సిమం ఊళ్ళల్లో ఉండే కాడ మనం చేసే పనిలోనే మనకు ఫిజికల్ యాక్టివిటీ ఉంటుండే, ఓకే, బరువు కంట్రోల్లో ఉంటుండే. ఇప్పటికీ చూడండి, ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ సైట్స్లో వీటిలో చాలా మంది పని చేస్తారు కదా, వాళ్ళ బాడీ ఫిట్ ఉంటుంది చాలా మందిది, అవునా కదా? ఎస్, అంటే పనిలోనే ఫిజికల్ యాక్టివిటీ అయిపోతుంది. ఇప్పుడు ఎట్లా అయిపోయింది? మనం జిమ్కి పోతాం, మనం డబ్బులు కడతాం, మనం నడుస్తాం, మనం పని చేస్తాం, అవునా కదా? అట్లా అయిపోయింది. మళ్ళీ దానికి డెడికేటెడ్ టైం అయిపోయింది, అవునా కదా? అది వచ్చింది ప్రాబ్లం. విత్ టైం ఏమైందంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ పెరిగింది, కూర్చొని చేయడం పని, అదే పని అన్నట్టు అయిపోయింది. దాంట్లో ఏమవుతుంది, 10 గంటలు ల్యాప్టాప్ ముందు కూర్చొని పని చేస్తారు, స్ట్రెస్ పెరుగుతుంది, స్ట్రెయిన్ పెరుగుతుంది, కానీ క్యాలరీలు అంతా బర్న్ కావు, అవునా కదా? దాంతో చాలామందికి బరువు పెరుగుతుంది. మళ్ళీ లేని స్ట్రెస్, అన్ని స్ట్రెస్లు ఉంటాయి జనాలకు. ఇప్పుడు ఆఫీస్కి పోతారు, మేనేజర్ తిట్టాడు, ఏంది పని ఇప్పుడు వరకు కాలేదని, అవునా కదా? ప్రమోషన్ రాదు, శాలరీ పెరగదు, ఇది ఇంకో టెన్షన్. మళ్ళీ ఇంటికి వచ్చినాక వంట చేస్తే పిల్లోడు, అమ్మ ఉప్పు లేదు. ఇంకొకరు, అరే పప్పులో నువ్వు చింతపండు పులుసు వేయలేదు. ఇంకొకరు, అరే ఏం వండినావు, చపాతి బాగాలేదు, మెత్తగా అయిపోయింది, అవునా కదా? అరే రైస్ వండినావు, దాంట్లో కొద్దిగా ఉప్పు వేయమని చెప్పినా కదా, ఎందుకు వేయలేదు? నోటికి రుచిగా ఉండడానికి ఇష్టపడతారు. అన్నిటికీ టెన్షన్ టెన్షన్ టెన్షన్, అది బాగా ఎక్కువైపోయింది. దాంతో కూడా బరువు పెరుగుతుంది, స్ట్రెస్ ఈటింగ్ పెరుగుతుంది. ఇప్పుడు కొందరు చెప్తారు, అరే నాకు స్వీట్ కనిపిస్తే చాలు, పావు కిలో డబ్బా ఖతం చేస్తా. ఎందుకు ఖతం చేస్తావు? ఎందుకంటే కంట్రోల్ చేయలేకపోతున్నాం, అవునా కదా? షుగర్ ఎక్కున్నవి తీసుకోవడం, స్ట్రెస్ వల్ల, ఇవన్నిటి వల్ల బరువులు పెరుగుతున్నాయి. సో బరువు పెరుగుతుంది, ఓకే, బట్ దీన్ని తగ్గించడం, కంట్రోల్లో ఉంచడం అనేది పెద్ద విషయము. ఇది ఎలా? అండ్ బరువు ఇప్పుడు పెరిగితే అసలు ఎన్ని రకాల ప్రాబ్లం ఫేస్ చేస్తారంటే, పెళ్ళిళ్ళు అయ్యే వాళ్ళకి పెళ్ళిళ్ళు కావు, అండ్ ఏదైనా ఉద్యోగానికి వెళ్ళాలి అంటే సెలెక్ట్ అవ్వరు. మరి ముఖ్యంగా యూత్ని తీసుకున్నట్లయితే ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. యంగ్స్టర్స్లో ఎందుకు వస్తుంది? సరే పెద్దవాళ్ళలో అంటే ఓకే. ఇప్పుడు యంగ్స్టర్స్ మీరు చెప్పారు కదా, ఇట్లా బరువు పెరిగితే ఏమో పెళ్ళి కాదు అనేసి. ఒకరు వచ్చి మన దగ్గర, నాకు గుర్తొస్తుంది, బరువు తగ్గించుకోవడానికి ఆయనకు థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఉండే, వచ్చిండ్రు, సంబంధాలు చూస్తున్నాం, వాళ్ళ అమ్మ అంటుండ్రు, సంబంధాలు చూస్తున్నాము, ఏది సెట్ అయితే లేదు, అందరు లా ఉన్నోళ్ళే దొరుకుతున్నారు అంటున్నారు. అరే మళ్ళీ మీ బాబు కూడా లా ఉన్నాడు కదా. అయితే ఏంది అంటే
థైరాయిడ్ వ్యాధి కానీ, బీపీ వ్యాధి కానీ, షుగర్ వ్యాధి కానీ, ఏదన్నా యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ అటువంటి వ్యాధులు ఉన్నాయి. దానికి సపరేట్ ఏమైనా మందులు వాడుతున్నారు, ఓకే. ఆ మందులకి కానీ మీకు ఉన్న డిజీజ్ కండిషన్ వల్ల బరువు పుటాన్ అవుతున్నారు అంటే ఓకే. కానీ ఏంది అంటే ఎన్నోసార్లు ఏ రోగం ఉండదు, అయినా బరువు పెరుగుతుంది. దాని అర్థమైంది, మీ శరీరంకి ఎంత అవసరం మీరు దానికన్నా ఎక్కువ తింటున్నారు. అవునా కాదా? ఎస్. సింపుల్, నేనేం చెప్తా అంటే ఎంత తినాలనిపిస్తుంది దానికి సగం తినండి. నచ్చితే ఫుల్ తినాలనిపిస్తుంది. నచ్చితే ఇప్పుడు నచ్చినా నచ్చకపోయినా సగమే తినండి. ఇది కరెక్ట్ పాయింట్. నచ్చినా నచ్చకపోయినా సగమే తినండి. మీరు సగం తినకపోతే, మీరు పూర్తిగా తింటే ఏమైతే ఫ్యూచర్లో లేని రోగాలు అన్నీ వస్తాయి. అవునా కాదా? అయితే అందుకే సగం తినండి. పొద్దుగాల 4 ఇడ్లీలు తినాలనిపించింది అనుకోండి, 2 తినండి. మధ్యాహ్నం ఇంత రైస్ తినాలనిపించింది అనుకోండి, ఇంతే తినండి. నైట్ రొట్టె తింటున్నారు, జొన్న రొట్టె కానీ, గోధుమ రొట్టె కానీ, రైస్ కానీ, మళ్ళీ అదే ఎంత తినాలనిపిస్తే దానికి సగం అట్లా తినండి. రిఫైన్డ్ ఆయిల్ వాడకండి, కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడండి, అంటే గానుగా నూనె. ఇంకా ఏంది అంటే 8 గంటలు నిద్రపోండి, ఏం టెన్షన్లు కాకుండా ప్రశాంతంగా నిద్రపోతే ఏంది అంటే బాడీలో ఏమైనా డ్యామేజ్లు అయినాయి, ఏమైనా ఇన్ఫ్లమేషన్ ఉంది, అది తగ్గుతుంది. రోగాలు కూడా రివర్స్ చేయడానికి అది హెల్ప్ చేస్తుంది. మంచిగా నిద్రపోండి, మీకు వెయిట్ లాస్ అవుతుంది. నెలకు 1 కిలోనే తగ్గుతుంది అనుకోండి. ఇక్కడ ఒక చిన్న డౌట్, చక్కని హోమ్ రెమెడీ చెప్తున్నారు, నిద్రపోండి అంటున్నారు కదా. చాలా మంది రాత్రులు 1-2 వరకు, అంటే కొంతమంది మరి ముఖ్యంగా తీసుకున్నట్లయితే పడుకోరు, మళ్ళీ మధ్యాహ్నం పడుకుంటూ ఉంటారు. అది ఎట్లా బ్యాలెన్స్ అవుతుంది? అది బ్యాలెన్స్ కాదు. యాట్ స్ట్రెచ్ 8 గంటలు పడుకోవాలి నైట్ టైమే. అది కూడా ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ కదా మనం డయర్నల్ స్పీషీస్. అంటే నైట్ టైం మనిషి నిద్రపోవాలి 1 బయాలజికల్ క్లాక్ ప్రకారం. డే టైం ఏం పని చేసుకుంటాడో చేసుకోవాలి. ఇప్పుడు మనం పాములు కాదు, పాములు ఏంది నైట్ టైం మేల్కొని ఉంటాయి, డే టైం అవి నిద్రపోతాయి. అయితే మన బయాలజీనే అంతా, మనం నైట్ టైం నిద్రపోవాలి, అట్ స్ట్రెచ్ 8 గంటలు నిద్రపోవాలి. అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. అట్లా బరువు తగ్గుతుంది. నెలకి కిలోనే తగ్గొచ్చు. అరే నెలకి కిలో కోసం నేను ఇంత కష్టపడేదా, 1/2 కిలో ఏంది, 1/2 కేజీ ఖతం చేస్తా స్వీట్ డబ్బా అని అనుకోవద్దు. ఎందుకు? నెలకు కిలో, 24 నెలలు 2 ఏళ్ళు 24 కిలో, 80 కిలోలున్న మనిషి 56కి వస్తాడు. అది కూడా మళ్ళీ డైట్ మెయింటైన్ చేస్తాడు. ఇప్పుడు ఇంకోటి, నేను ఇప్పుడు చెప్పిన డైట్ లైఫ్ టైం మీరు పాటించవచ్చు. ఏది వదులుతలేరు కదా, ఏది కావాలో తింటున్నారు కదా, ఇంకేం కావాలి లైఫ్లో? సో చాలా సింపుల్ రెమెడీ. మనం తినేది క్వాంటిటీ తగ్గించుకుంటే చాలు, బట్ అన్ని పూట్లు తినొచ్చు. 65 కనిపిస్తుంది, మొత్తం డబ్బా ఖతం చేసి ఏం అవసరం? మొత్తం జీవితం ఉంది కదా తిననీకి. చికెన్ 65 కొద్దిగా తినండి. అట్లా గుడ్ రెమెడీ. చాలా మంది అనుకుంటూ ఉంటారు ఏదో ఎక్సర్సైజ్ చేసేసేయాలి, ఏదేదో ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, కానీ ఏది అతిగా ఉండకూడదు. అండ్ ఫుడ్ కూడా మనం తీసుకునేది లిమిట్లో 3 పూటలు చక్కని భోజనం తీసుకుంటే అసలు ఓవర్ వెయిట్ అనే సమస్య ఉండదు, వెయిట్ లాస్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది అని తెలియపరిచారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.